లైఫ్ అంటే హైదరాబాద్ సిటీలో రష్, ట్రాఫిక్, డెడ్ లైన్స్ తో ఫుల్ స్ట్రెస్ అయిపోతుంది. అప్పుడు అనిపించింది ఒక బ్రేక్ తీసుకోవాలని. ఈసారి డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఒక హిడెన్ పారడైజ్ మారేడ్మిల్లి ఫారెస్ట్. నా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నేను మా డాడీ మార్నింగ్ 11:30కి హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యాం. 1కి అలా లంచ్ కి ఆగి నాన్ వెజ్ మీల్స్ తిన్నాం. తిని వయా ఖమ్మం రూట్ లో స్టార్ట్ అయ్యాం. ఖమ్మం నుంచి ఫారెస్ట్ ఎంటర్ అయ్యే వరకు ఫుల్ వర్షం. చూడండి, రోడ్డు కూడా కనిపిస్తలేదు. నైట్ 9కి మారేడ్మిల్లి రీచ్ అయ్యాం. ఫస్ట్ స్టాప్ ఫేమస్ బ్యాంబూ బిర్యానీ మరియు బ్యాంబూ చికెన్ స్టార్టర్ తో స్టార్ట్ చేసి ఎండ్ చేసాం. టేస్ట్ అయితే సూపర్ ఫ్రెష్ అండ్ డెలిషియస్ గా అనిపించింది. జర్నీ టైర్డ్నెస్ అంతా మర్చిపోయాం. అకామిడేషన్ కి ఆర్ఎస్ రిసార్ట్ సెలెక్ట్ చేసాం. నేమ్ రిసార్ట్ అయినా యాక్చువల్లీ సింపుల్ రూమ్స్ మాత్రమే, కానీ ఫారెస్ట్ మధ్యలో స్టే చేయడం అనేది సూపర్ యూనిక్ ఫీలింగ్. సైలెన్స్, కూల్ బ్రీజ్, నేచర్ అంతా మన పక్కనే ఉన్నట్టుంది. ఎర్లీ మార్నింగ్ వేకప్ అయ్యి లగేజ్ ప్యాక్ చేసి గుడిసా హిల్ స్టేషన్ కి స్టార్ట్ అయ్యాం. బ్రేక్ఫాస్ట్ మారేడ్మిల్ లో కంప్లీట్ చేసాం. సండే కాబట్టి లంచ్ మరియు డిన్నర్ కి ఆల్రెడీ బ్యాంబూ చికెన్ మరియు బ్యాంబూ బిర్యానీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. జర్నీలో ఫ్యూయల్ తక్కువగా ఉందని ఫ్యూయల్ కొట్టించుకొని రంపచోడవరం దగ్గర భూపతి రిజర్వాయర్ సైడ్ వెళ్ళాం. అక్కడ నేను స్టీరింగ్ మా డాడీకి ఇచ్చి నేను డ్రోన్ ఫ్లై చేశా. స్మాల్ డ్యామ్ నుంచి ఒక గేట్ ఓపెన్ చేసి వాటర్ ఫ్లో అవ్వడం, బ్యూటిఫుల్ హిల్స్ అండ్ వాటర్ అండ్ వండర్ఫుల్ లొకేషన్స్. డ్రోన్ షాట్స్ చాలా సినిమాటిక్ గా వచ్చాయి, చూసేసేయండి. ఫ్రమ్ దేర్ డీప్ ఫారెస్ట్ రోడ్ స్టార్ట్ అయింది. 60 kilometers, 1.5 hour జర్నీ. నారో రోడ్స్, థిక్ ట్రీస్. ఫర్ ఎవ్రీ 2 kilometers కి ఒక స్మాల్ రివర్ రోడ్ కింద నుంచి క్రాస్ అవుతుంది. ట్రైబల్ విలేజెస్ కూడా పాస్ అయ్యాం. నాథార్ రాక్స్ ఇలాంటి రోడ్స్ కి పర్ఫెక్ట్ అని ఫీల్ అయ్యా. గుడిసెకి రీచ్ అవ్వగానే ఒక చెక్ పోస్ట్ వచ్చింది. ఫారెస్ట్ ఆఫీసర్స్ మరియు లోకల్స్ చెప్పారు ఓన్లీ లోకల్ వెహికల్స్ అలౌ చేస్తారని. రీజన్, లోకల్స్ కి ఇన్కమ్ సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ రూల్ పాస్ చేసిందంట. సో మన కార్ పార్క్ చేసి బొలెరో హైర్ చేసాం ఆనంద్ అనే డ్రైవర్ తో. ఫస్ట్ రోడ్ చూసి భయం అనిపించింది, బట్ డ్రైవర్ ఆనంద్ సూపర్ కాన్ఫిడెంట్ గా డ్రైవ్ చేసి సీనరిక్ జర్నీని చాలా ఎంజాయ్ చేయించాడు. గుడిసా వ్యూ పాయింట్ కి రీచ్ అయ్యాము. డ్రోన్ షాట్స్, ఫోటోస్, వీడియోస్ అన్ని సూపర్ సినిమాటిక్ గా వచ్చాయి. ఈ ఫారెస్ట్, ఈ హిల్స్, ఈ క్లౌడ్స్ లో మంచి వైబ్ వచ్చింది. డాడ్ తో కొన్ని వాల్యుబుల్ మూమెంట్స్ క్యాప్చర్ చేశాను. నెట్వర్క్ సిగ్నల్స్ కూడా సర్ప్రైజ్ గా ఇక్కడ కనిపించాయి. ఎయిర్టెల్, జియో లాంటి కొన్ని టవర్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అదర్వైజ్ ఇక్కడ బిఎస్ఎన్ఎల్ మాత్రమే సిగ్నల్స్ వస్తాయంట. మీరు కూడా చూసేయండి సినిమాటిక్ డ్రోన్ విజువల్స్. రిటర్న్ లో డ్రైవర్ సజెస్ట్ చేశాడు దుంపవలస వాటర్ ఫాల్స్ కి వెళ్ళమని. టైం 2 PM అవుతుంది. ఆకలి బాగా వేస్తుంది. మధ్యలో చిప్స్ కొని జర్నీ కంటిన్యూ చేసాం. 40 minutes డ్రైవ్ లో చాలా ట్రైబల్ విలేజ్ చూసాం. పీపుల్ హ్యాపీగా ఉంటున్నారు ఇక్కడ. ఫ్రెష్ ఎయిర్, నో మొబైల్ నెట్వర్క్స్, నో సోషల్ మీడియా. ఇక్కడ మనుషులు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఇంట్లో 20 నుంచి 30 నాటుకోళ్లు ఉన్నాయి. నాకైతే చాలా ఇష్టం నాటుకోళ్ళు అంటే. సింపుల్ అండ్ పీస్ఫుల్ లైఫ్ వీళ్ళది ఇక్కడ. వాటర్ ఫాల్స్ దగ్గర రోడ్ బానే ఉంది, కానీ రోడ్డు నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలియదు. నేను డ్రోన్ ఫ్లై చేసి వే చెక్ చేశా. వెరీ డేంజరస్ అండ్ స్లిప్పరీగా అనిపించింది. సో ట్రెక్కింగ్ అయితే చేయలేదు. డ్రోన్ షాట్స్ లో చూద్దామని కాంప్రమైజ్ అయ్యాం. డ్రోన్ విజువల్స్ లో వాటర్ ఫాల్స్ బ్యూటీ చాలా బాగా క్యాప్చర్ అయ్యాయి. మైండ్ బ్లోయింగ్ సీన్స్ చూసేయండి. ఈవినింగ్ 4కి బ్యాక్ టు మారేడ్మిల్లి రీచ్ అయ్యి అగైన్ బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీని ఎంజాయ్ చేసాం. స్మాల్ ట్రైబల్ మార్కెట్ స్టాల్ లో ఫ్రెష్ ప్రొడక్ట్స్ కొన్నాం. లైక్ టామరిన్, హనీ, కుంకుడికాయ, విప్ప పువ్వు మరియు రేగోడియాలు. రేగోడియాలు అయితే మా వైఫ్ కి చాలా ఇష్టం అండి. అలానే నేను కూడా ఒక రేగోడియం తినేసా. చాలా ఫ్రెష్ అనిపించింది. సిటీలో ప్రైస్ డబుల్ ఉంటుంది, ఇక్కడ హాఫ్ రేట్ కే ఫ్రెష్ గా దొరుకుతున్నాయి. ఈ ట్రిప్ లో ఫుడ్, ట్రావెల్, డ్రోన్ షాట్స్ మాత్రమే కాదు, ఒక పీస్, ఫాదర్ తో క్వాలిటీ టైం, ఫారెస్ట్ లో సైలెన్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేశాం. మారేడ్మిల్లి అండ్ గుడిసా అన్ఫర్గెటబుల్ మెమరీస్. స్ట్రెస్ ని నేను రీసెట్ చేయాలనుకున్నా నేచర్ నాకు ఎగ్జాక్ట్ గా అదే ఇచ్చింది. గుర్తుపెట్టుకో, నా పేరు రవితేజ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.